గోదావరి పుష్కరాల్లో 12 రోజులు పుష్కరాల్లో దాదాపు 10 కోట్ల మంది యాత్రికులు గోదావరి తీరంలో పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆ స్థాయికి తగిన విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించి నిర్మాణాత్మకంగా పనిచేయాలని వారు సూచించారు. రాజమహేంద్రవరం నగరంలోని స్నానఘట్టాలను పరిశీలించిన అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో గత పుష్కరాల నిర్వహణలో ఉన్న అనుభవాన్ని సమర్థంగా వినియోగించి ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. పుష్కరాల కోసం చేపట్టే పనులు తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితం కాకుండా నగరానికి శాశ్వత ఆస్తులుగా నిలిచే విధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ కె ఆదిత్య శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పుష్కర్ ఘాట్ దాకా తిరగటం కొన్ని గమనించాము. ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రితో, ఎందుకంటే ఎక్కువగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినవి, వారితో మళ్ళీ కూర్చొని వారిని కూడా రమ్మని వారితో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద కూడా ముందుకు పోవటం జరుగుతుంది. ఈసారి కనీసం పోయినసారి అయితే 4,80,00,000 సుమారుగా వచ్చారని ఎస్టిమేషను. ఒకే రోజు 60 లక్షలు వచ్చారని, ఈసారి ఒకే రోజు 1 కోటి దాకా భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. శానిటేషన్, ప్రత్యేకంగా శానిటేషన్ అయితే పోయినసారి 8,000 మందిని యాక్చువల్ ఇక్కడ అపాయింట్ చేశారు మున్సిపల్ శాఖ. ఈసారి 15,000 కావాలని, ఆల్రెడీ 15,000 మంది కావాల్సి వస్తుందని శానిటేషన్ సంబంధించి చెప్పడం జరిగింది. పోలీసు 30,000. ఈ విధంగా దీన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఇది చేస్తున్నా. ఖచ్చితంగా ఈసారి ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఈ పుష్కరాలను ఘనంగా చేయడం జరుగుతుంది. పర్యటనలు చేస్తున్నటువంటి నారాయణ గారు ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా అధిగమించాలి, గతంలో ఉన్నటువంటి లోపాలు లేకుండా చూసుకోవడానికి ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహించాలి, అటు ట్రాఫిక్ కానీ, ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ, అదేవిధంగా వారందరికీ కూడా ఒక పవిత్ర స్నానాలు చేసుకునేటువంటి అవకాశం కల్పించడం కానీ, ఇవన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా ఒక కార్యాచరణ తయారు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత, ఈ ఘాట్లు పరిశీలన తర్వాత రివ్యూ మీటింగ్ కూడా ఉంటుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని ఎక్కడా కూడా తొడతొక్కిడి లేకుండా అందరూ సజావుగా ఈ పుణ్యస్నానాలు ఆచరించే విధంగా చేయడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. త్వరలోనే రాబోయే రోజుల్లో మంచి పుష్కరాలని, అద్భుతమైనటువంటి సేఫ్టీతో కూడినటువంటి, భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాలని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీక్షా కంకణబద్ధమై ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్ని శాఖల నుంచి అనేక విధాలైనటువంటి నిధుల్ని సేకరించి సమీకరించి రాజమండ్రి పుష్కరాలకి నారాయణ గారు, అలానే మన డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారికి, శాసనసభ్యులు చౌదరి గారికి, అలాగే మంత్రి గారికి, స్థానికంగా ఉన్న యువ శాసనసభ్యులకి అంశాల మీద చాలా క్లారిటీ ఉంది. మెయిన్ కెనాల్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పోలవరం అథారిటీ వారితో మాట్లాడి 250 కోట్ల రూపాయలు సేకరించే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే సాక్షి, పూర్వోదయ, అలానే ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఈ ప్రాంతాల్లో, గ్రామాల్లో ఎక్కువగా ఖర్చు పెట్టమని మన ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. దాని గైడ్లైన్స్ తీసుకుని నారాయణ గారు రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు. ఆ గైడ్లైన్స్ తీసుకుని గత పుష్కరాల కంటే ఎక్కువగా మనం పనిచేసే విధంగా ప్రయత్నం చేద్దామని ముఖ్యమంత్రి వారికి తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు. తప్పకుండా మునుపటి మీద సమర్థవంతంగా ఈ పుష్కరాలని జరిపేందుకు గాను ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. అన్ని అంశాలని చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పెద్దలు సోమవీర్రాజు గారు చెప్పినట్లుగా ఆర్థికపరమైన సమస్యలు ఉన్న పుష్కరాలు అన్నది మాకు చాలా ప్రయారిటీ. ఉభయ గోదావరి జిల్లాల యొక్క ప్రజల యొక్క సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ని గౌరవించే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనేక మార్లు సమీక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 100 కోట్లు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే అఖండ గోదావరి దుర్గేష్ గారు ఒక నాయకత్వంలో 100 కోట్లతో పనులు చాలా సమర్థవంతంగా జరుగుతూ ఉన్నాయి. 50 కోట్లతోటి
ఆ విద్యుత్ వర్కులు, అలాగే రివర్ ఫ్రంట్ 22 కోట్లు, మొన్న అమృత్ 2.0లో 95 కోట్లు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఖేలో ఇండియా కింద 14 కోట్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు గమనించగలరు. మీ సెంటిమెంట్స్ని గౌరవిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ధన్యవాదాలు. గతంలో ఎలాగైతే చక్కటి కార్యక్రమాలు అమలు చేసి రాజమండ్రి చరిత్రని తిరగదేశారు, రాజమండ్రి పౌరులు ఎంత ఆహ్లాదకరంగా ఆశీర్వదిస్తారో, ఇలాగ అతిథులను ఆదరిస్తారో గతంలో చూపించారు. ఈ తరఫా కూడా అన్ని సంఘాలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సర్వ 14వ తారీఖు తోటి సర్వ పూర్తవుతుంది. కొత్తగా ఎక్స్టెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఈ రాబోయే 2-3 రోజుల్లో కూడా ఓటు హక్కును గ్యారంటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కష్టం, 14వ తారీఖు తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రుజువులు సాక్ష్యాలు తేవాలంటే చాలా కష్టం కనుక దయచేసి దాన్ని వాడుకొని కోరుతున్నాం. అలాగే రేపు 13వ తారీఖు ఉదయం ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి వస్తూ ఉన్నారు. బ్యారేజీకి సంబంధించిన పాత కట్టర్లన్నీ కూడా మార్పు చేసే కార్యక్రమానికి నాంది పలుకుతూ ఉన్నారు. అదే రోజు రైతు సదస్సు కూడా పిచ్చుకలంక దగ్గర, ధవళేశ్వరం పిచ్చుకలంక దగ్గర రైతు సదస్సు కూడా జరుగుతుంది. దాన్ని విజయవంతం చేయవలసిందిగా గోదావరి జిల్లాలో రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.